ఇప్పుడు ఈ వీడియోలో హోస్టింగర్‌లో బిజినెస్ ఈమెయిల్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలి? దీన్నే మనం జనరల్‌గా ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీ అంటాం. ఇదెందుకు అసలు ఈ బిజినెస్ ఈమెయిల్ ఐడీ లేదంటే ఈ యొక్క ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీ అనేది మనం ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ గెట్ రెస్పాన్స్ గాని వాటిల్లో మనం ఏదైనా ఒక ఈమెయిల్ ఆటో రెస్పాండర్‌లో ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్‌గా స్పామ్‌లోకెళ్తుంటాయి చాలా మందివి. ఓకే. స్పామ్ గాని, జంక్ ఫోల్డర్స్‌లోకి వెళ్లి దానివల్ల ఏమవుతుంది? ఓపెన్ రేట్ ఉండదు. క్లిక్ త్రూ రేట్ ఉండదు. సో దట్ మన లింక్ ఎవరు క్లిక్ చేయరు. మన ఆఫర్ ఓపెన్ చేయరు. సో దట్ ఏమవుతుంది? సేల్స్ అనేవి రావు. జనరల్‌గా అందరూ ఫేస్ చేసే ఇష్యూ అన్నమాట ఇది. ఓకే. సో అటువంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే కొన్ని రూల్స్, కొన్ని క్రైటీరియాస్ మనం ఫాలో అవ్వాలి. అవేంటంటే బిజినెస్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేయడం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే డీకేఐఎం అథెంటికేషన్. అది గెట్ రెస్పాన్స్‌లో చేయాలి. ఆ సెట్టింగ్ ఉంటది. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు బౌన్స్ రేట్ అండ్ స్పామ్‌లోకి వెళ్ళడం గాని, అటువంటి ఇష్యూస్ అనేవి రావు. అది కూడా చెప్తా. ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే హోస్టింగర్ నుంచి బిజినెస్ ఈమెయిల్ ఐడీ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇది హోస్టింగర్. మనం జనరల్‌గా ప్రీమియం ప్లాన్ తీసుకుంటే గనక ఈమెయిల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే. ఇక్కడ ఈమెయిల్స్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేస్తాం. ఓకే. దీన్ని ఓపెన్ చేశా. క్రియేట్ ఏ మెయిల్ బాక్స్. క్రియేట్ ఏ ఫ్రీ మెయిల్ అకౌంట్ అనేది ఒకటే ఉంటది. దాంట్లో 2 మెయిల్ బాక్సెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ప్రణయ్@simpleprofitpathpay ఉంది. ఇంకొకటి మనం బిజినెస్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. లైక్ support@simpleprofitpath.com అన్నమాట. సపోర్ట్ ఆర్ కాంటాక్ట్. ఇటువంటివి మనం యూజ్ చేసుకోవాలి బిజినెస్ ఈమెయిల్స్‌గా. ఓకే. సపోర్ట్ అనేది యూజ్ చేసుకుందాం మనం. ఎందుకంటే ప్రొఫెషనల్‌గా ఉంటది. మనం ఎవరికైతే మెయిల్స్ పంపిస్తామో మన యొక్క ఆడియన్స్‌కి వాళ్ళు ఒకవేళ చూసినా గాని మన యొక్క ఏ మెయిల్ నుంచి వచ్చిందని చెక్ చేసుకున్నా గాని support@simpleprofitpath.com అని ఉంటది. అంటే వెరీ ప్రొఫెషనల్‌గా ఉంటది. ట్రస్టింగ్ ఉంటది. ట్రస్ట్ బిల్డింగ్ అవుతది. సో దట్ మనకి సేల్స్ వచ్చే అవకాశాలుంటాయి. అండ్ బౌన్స్ రేట్ ఉండదు. అండ్ తక్కువుంటది. అండ్ స్పామ్‌లోకి వెళ్ళదు. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. మీ పర్సనల్‌గా పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒక నంబర్ ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. స్మాల్ లెటర్స్ ఉండాలి. సింబల్ ఉండాలి. అప్పుడు పాస్‌వర్డ్ అనేది తీసుకుంటుంది. ఓకే. నేనైతే క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ పై క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నేనైతే పాస్‌వర్డ్ ఇచ్చేసి క్రియేట్ చేసేసాను. అండ్ స్కిప్ చేసేసేయండి నెక్స్ట్ స్టెప్స్ అనేవి. స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి support@simpleprofitpath.com ఉంది. ఇప్పుడు వెబ్ మెయిల్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ పాస్‌వర్డ్ ఏదైతే ఇచ్చి క్రియేట్ చేసుకున్నామో సేమ్ పాస్‌వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది డిఫాల్ట్‌గా support@simpleprofitpath.com ఉంటది. ఇక్కడ పాస్‌వర్డ్ ఇవ్వాలి మనం. నేను పాస్‌వర్డ్ అనేది ఇచ్చేసాను. లాగిన్ పై క్లిక్ చేస్తున్నా. సో, మెయిల్ బాక్స్‌లోకొచ్చేసాం మనం. హోస్టింగర్‌లో ఉన్నటువంటి మెయిల్ బాక్స్‌లోకొచ్చేసాం. మన ఈమెయిల్ అకౌంట్‌కి సంబంధించి. ఇప్పుడేం చేస్తామంటే, ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మనం బిజినెస్ ఈమెయిల్ ఐడీ అనేది క్రియేట్ చేసేసాం. ఓకే. ఈ యొక్క ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో దీన్ని మనం కనెక్ట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలి. గెట్ రెస్పాన్స్‌తో. అది ఎలా? ఇప్పుడు గెట్ రెస్పాన్స్‌లోకి వెళ్దాం. ఇది ఈమెయిల్ ఆటో రెస్పాండర్. ఓకేనా? సో, ఇప్పుడు వారియర్ ప్లస్ గాని, జేవిజీ గాని ఎనీ అఫిలియేట్ నెట్వర్క్స్‌లో ప్రెజెంట్ మనం ప్రమోట్ చేస్తున్నవి ఏఐ రిలేటెడ్ అంటే సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఆఫర్స్ అని ఎక్కువగా లాంచ్ చేస్తున్నారు. వారియర్ ప్లస్ గాని, జేవిజీ వాటిల్లో. సో, అటువంటి ఆఫర్స్ ప్రమోట్ చేస్తాం కాబట్టి మన లిస్ట్ నేమ్ కూడా అది ఉంటే చాలా ప్రొఫెషనల్‌గా ఉంటది. అది ఎలా క్రియేట్ చేయాలి లిస్ట్ నేమ్ అనేది. ఓకే. ఫస్ట్ అయితే కాంటాక్ట్స్‌లోకెళ్దాం. ఇక్కడ క్రియేట్ లిస్ట్ ఉంది కదా! ఇది డిఫాల్ట్‌గా వచ్చిన లిస్ట్ ఇది. ఓకే. ఇక్కడ క్రియేట్ లిస్ట్ పై క్లిక్ చేద్దాం. ది ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక బిజినెస్ లిస్ట్ నేమ్ ఇచ్చాను. ఎందుకంటే ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ అని ఇచ్చానంటే ది ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ లేదంటే ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ అని ఇవ్వండి చాలు. ఓకేనా? ఏఐ ప్రాఫిట్ సిస్టమ్. ఎందుకు ఇచ్చానంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏఐ రిలేటెడ్ ఆఫర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తది. అక్కడ ఎవరికైతే మనం ఈమెయిల్స్ ఆహ్, ఫాలో అప్ చేస్తాం. మనం ఈమెయిల్స్ పంపిస్తాము. ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాము. సో, ఆ ఈమెయిల్స్ మన ఆడియన్స్‌కి వెళ్తాయి గదా! వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది వాళ్ళకి. ఆ యొక్క ఇన్‌బాక్స్‌లో
ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ అని చూపిస్తుంది ఇన్బాక్స్లో, అంటే వాళ్ళ యొక్క ఈమెయిల్లో. సో వాళ్ళకి ప్రొఫెషనల్గా అనిపిస్తుంది, ఓపెన్ చేస్తారు. ఓకే, సో ఓపెన్ రేట్ బాగుంటుంది అనమాట. సో అందుకు ఓకేనా, క్రియేట్ పై క్లిక్ చేశాను. నెంబర్ ఆఫ్ ఈమెయిల్ చాలా ఉంటాయి. చాట్ జీపీటీలోకి వెళ్ళి ట్రై చేయండి బిజినెస్ ఈమెయిల్, బిజినెస్ లిస్ట్లు అనమాట, లిస్ట్ నేమ్స్, బిజినెస్ నేమ్స్ అనేవి. ఓకేనా. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చా. ఏ ప్రాఫిట్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే టూల్స్లో వెళ్తాం, ఆటో రెస్పాండర్స్లో వెళ్తున్నాం. ఫస్ట్ అయితే లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఆటో రెస్పాండర్లోకి రావాలి. క్రియేట్ ఆటో రెస్పాండర్ బై మై సెల్ఫ్. ఓకేనా. ఇక్కడ ఏం చెప్పాను, డే 0 అంటే వెల్కమ్ మెయిల్ అనేది ఇన్స్టెంట్గా వెళ్తుంది కదా, సో అందుకే మనం 0 డే అని పెట్టుకున్నాం. ఓకేనా. వెల్కమ్ ఈమెయిల్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ మనం లిస్ట్ నేమ్ క్రియేట్ చేసాం కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ ప్రాఫిట్ సిస్టమ్ క్రియేట్ చేశాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ. ఓకేనా, దాన్ని చూస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ డే 0 కాబట్టి 0 పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే, ఇన్స్టెంట్‌గా వెళ్తది. వెల్కమ్ మెయిల్‌లో మనం ఫ్రీ గిఫ్ట్ ఇస్తాం కదా, జనరల్‌గా యాస్ పర్ మన పోస్ట్‌లో చెప్పుకున్నట్లుగా లీడ్ మాగ్నెట్ అనేది. ఓకే. అండ్ ఇక్కడ మనం యాడ్ అనదర్ అడ్రెస్ ఉంది, దీనిపై క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ మన లిస్ట్ నేమ్ ఇచ్చాం కదా, బిజినెస్ నేమ్ అనేది అది ఇచ్చేద్దాం. ఓకేనా, ఏఐ ప్రాఫిట్ సిస్టమ్. ఇక్కడ ఇక్కడ ఈమెయిల్ అనేది ఏమి ఇస్తాం, మనం క్రియేట్ చేసుకున్నాం కదా, support@, ఇది. ఓకేనా. ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్నాక ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకేనా, యాడ్ పై క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వెరిఫికేషన్ మెయిల్ ఒక లింక్ వస్తుంది అనమాట ఇన్బాక్స్కి. ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఏది, మనం ఆల్రెడీ బిజినెస్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసాం కదా, సో support@simpleprofitpath.com. సో ఆ యొక్క మెయిల్ బాక్స్కి వస్తుంది అనమాట. రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది చూసారా, ప్లీజ్ కన్ఫర్మ్ అని వచ్చింది కదా, ఇది గెట్ రెస్పాన్స్ నుంచి వస్తుంది మనకి. వచ్చింది కదా, ఎలా పై క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా. ఓకేనా, కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయ్యాక యాజ్ యూజువల్గా ఇప్పుడు చూడండి, ఆల్రెడీ యాడ్ చేసాం మనం. ఇదిగోండి, ఏఐ ప్రాఫిట్ సిస్టమ్ support@simple profit pathway, ఇది సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడ కూడా రిప్లై టు ఉంది కదా, ఇది కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా మీకు అథెంటికేషన్ అనేది, ఇదిగోండి, DKIM అథెంటికేషన్ టు అవాయిడ్ డెలివరీ ఇష్యూస్ సచ్ as బౌన్సింగ్ ఆర్ ఏ మెసేజ్ బీయింగ్ మార్క్డ్ స్పామ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. బౌన్సింగ్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట దీన్ని మనం అథెంటికేట్ చేస్తే. సో స్పామింగ్లోకి వెళ్లకుండా, బౌన్సింగ్ రేట్ అనేది ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే DKIM అథెంటికేషన్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి, ఇక్కడ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ అథెంటికేట్ యువర్ డొమైన్ ఉంది కదా, చూడండి, అథెంటికేట్ యువర్ డొమైన్. ఓకే, దీనిపై క్లిక్ చేద్దాం. ఇదిగోండి, అథెంటికేట్ యువర్ డొమైన్ టు అవాయిడ్ బౌన్సింగ్ ఆర్ స్పామ్ ఇష్యూస్. ఓకే, కిందకి రండి, డిఫాల్ట్ ఉంది, దీన్ని డిఫాల్ట్ గా మార్చేద్దాం. సెట్ యాజ్ డిఫాల్ట్. ఏది, ఏ ప్రాఫిట్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని డిఫాల్ట్ గా మార్చేద్దాం. సెట్ యాజ్ డిఫాల్ట్. ఓకేనా, డిఫాల్ట్ గా మార్చేసాను. అండ్ ఇవి డిలీట్ చేసేద్దాం, ఇన్ని అవసరం లేదు. ఏ ప్రాఫిట్ సిస్టమ్ అని రీప్లేస్ అండ్ డిలీట్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా డిలీట్. ఎస్, డిలీట్ ఇట్. ఓకే, ఏ ప్రాఫిట్ సిస్టమ్ ఒకటే ఉంది. ఇప్పుడు దీనికి మనం అథెంటికేట్ చేసుకుంటే చాలు, DKIM అనేది. ఓకే, ఇక్కడ ఉంది చూసారా, ఈ సింపుల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఓకేనా, దీనికి మనం అథెంటికేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే అథెంటికేట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఏం లేదు, కరెక్ట్ గా చెప్పాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అథెంటికేట్ చేసుకున్నాం మనం. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ ఉంది, కంటిన్యూ అని ఉంది. ఓకేనా, అథెంటికేట్, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ కాకుండా కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకేనా, మనం మాన్యువల్ గా చేయలేం.
కంటిన్యూ చేసుకుంటే ఆటోమేటిక్‌గా చేసుకుంటది. అదే యాడ్ చేసుకుంటది టీఎక్స్‌టీ నేమ్ సర్వర్స్ అన్నీ గూడా. ఓకే. అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు హోస్టింగర్ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలిక్కడ. ఎందుకంటే హోస్టింగర్ టీఎక్స్‌టీ నేమ్ నేమ్ సర్వర్ ఫైల్స్‌తో ఇది యాడ్ చేసుకుంటది ఆటోమేటిక్‌గా. ఓకేనా? ఇగోండి టీఎక్స్‌టీ రికార్డ్స్ ఉన్నాయి గదా! టెక్స్ట్ రికార్డ్స్ ఆటోమేటిక్‌గా మోడిఫై చేసుకుంటది హోస్టింగర్‌లోకి వెళ్లి. ఎందుకంటే హోస్టింగర్‌తో మనం కనెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క గెట్ రెస్పాన్స్‌ని. ఓకేనా? సో, ఇంటిగ్రేషన్ అన్నమాట ఇదంతా గూడా. సో దట్ ఇటువంటి మనకి స్పామింగ్ ఇష్యూస్ గాని, బౌన్సింగ్ రేట్ ఇష్యూస్ లేకుండా ఉండాలంటే ఈ యొక్క గెట్ రెస్పాన్స్‌ని, డీకేఎం సెట్టింగ్స్‌ని మనం ఈ యొక్క టెక్స్ట్ రికార్డ్స్‌ని మనం హోస్టింగర్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ రికార్డ్స్‌తో కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? అథెంటికేట్ చేయాలి. సో, ఇప్పుడు హోస్టింగర్‌ని సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేనిస్తున్నాను. మీరు గూడా ఇచ్చేసేయండి. సో, ఇక్కడ నేను హోస్టింగర్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసాను. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే. కంటిన్యూ. దానిపై క్లిక్ చేయగానే అథెంటికేట్ అనేది జరుగుతుంది. అథెంటికేటింగ్. వెయిట్ చేయండి కాసేపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గెట్ రెస్పాన్స్‌లోకొచ్చేటప్పటికి ఇక్కడ చూసారా ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? సో, ఇది ఇలా రాకూడదు. ఇలా వచ్చిందంటే అథెంటికేట్ జరగలేదని అర్థం. సో, ఇది లేకుండా ఉండాలి అంటే అథెంటికేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో, అథెంటికేట్ అయినాక హోస్టింగర్‌కి ఒక కోడ్ అనేది వెళ్తుంది. అంటే మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడీతో హోస్టింగర్ లాగిన్ అయ్యారో మీరు సైన్ అప్ అయ్యారో, ఆ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి ఈ యొక్క కోడ్ ఎళ్తుందనమాట. ఫర్ సెక్యూరిటీ రీజన్. ఓకేనా? అది మనకి ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. అప్పుడు అథెంటికేట్ అనేది అయిపోతుంది మనకి. ఓకేనా? సో, నేనైతే కోడ్ ఎంటర్ చేస్తున్నా. మీరు కూడా అలానే చేయండి. ఇది నా యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి వచ్చినటువంటి కోడ్ అనమాట. ఇప్పుడు యాడ్ చేశాను. ఎంటర్ చేశాను. కంటిన్యూపై క్లిక్ చేస్తున్నా. అగైన్ అథెంటికేటింగ్ అని చూపిస్తుంది. ఫ్యూ మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు చూడండి. ప్లీజ్ కన్ఫర్మ్ థట్ యూ వుడ్ లైక్ టు అప్డేట్ దీస్ రికార్డ్స్. ఈ రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలి. హోస్టింగర్ రికార్డ్స్‌తో ఈ యొక్క గెట్ రెస్పాన్స్ రికార్డ్స్‌ని మనం అప్డేట్ చేయాలి. సో, చేస్తాను. ఆల్రెడీ ప్రాసెస్ చేసేసాం మనం. సో, ఓకే. కంటిన్యూపై క్లిక్ చేయండి. సెట్టింగ్ అప్ సెట్టింగ్ అప్ యువర్ డొమైన్. అప్లయింగ్ సెట్టింగ్స్. simpleprofitpath.com is now authenticated. Changes typically take less than a few hours to go live. However, it can take up to 48 hours. సో, వితిన్ 48 అవర్స్‌లో ఇదంతా కూడా అప్డేట్ అవుతుందనమాట. బట్ అంత టైం తీసుకోదులెండి. ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది. సో, డన్ పై క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడేం చేస్తామంటే రిఫ్రెష్ చేసుకోండి. సేమ్ పేజ్‌ని. రిఫ్రెష్ చేశారు కదా! ఇక్కడ చూసారా డీకేఐఎం అథెంటికేట్ అయిపోయిందని చూపిస్తుంది ఇక్కడ. ఈ యొక్క గ్రీన్ కలర్‌లో డీకేఐఎం అథెంటికేటెడ్ అంటే అథెంటికేషన్ జరిగిపోయింది ప్రాసెస్. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి మనం గెట్ రెస్పాన్స్‌లో. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇలా ఉంది కదా! రిఫ్రెష్ చేయండి పేజ్‌ని. చూడండి ఇప్పుడు లేదది. డీకేఐఎం అథెంటికేట్ చేయండి అని చెప్పేసి మనకి అక్కడ నోట్ చూపించట్లేదు మనకి. వార్నింగ్ అనేది చూపించట్లేదు. ఓకేనా? సో, అన్నీ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. చూసారా? అన్నీ గ్రీన్ టిక్‌లో ఉన్నాయి అన్నీ గూడా. సో, అథెంటికేట్ జరిగిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం అథెంటికేట్ చేసుకొని, ఈ యొక్క గెట్ రెస్పాన్స్‌లో మనం ఈమెయిల్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ విధంగా లిస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, ఈ యొక్క బిజినెస్ ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకోవడం చేయాలి. ఓకే. డీకేఎం అథెంటికేషన్ చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే చాలు. ఓకేనా? మీకు లైఫ్ టైమ్ ఉంటుందిది. ఓకే. సో, ఈ విధంగా మనం ఈ యొక్క బిజినెస్ ఈమెయిల్ ఐడీ మరియు డీకేఐఎం అథెంటికేషన్ అనేది చేయాలి. హోస్టింగర్‌కి మరియు గెట్ రెస్పాన్స్‌కి. ఓకేనా? ఇదండి ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.